ఆయన కరుడుగట్టిన కాషాయవాది. బీజేపీ కోసం ఏదైనా చేసేందుకు రెడీగా ఉంటారు. కానీ కమలం పార్టీ మాత్రం ఆయన్ను పట్టించుకోరు. ఇటీవల రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవిని తనకు ఇవ్వలేదని పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఆయన తప్పు చేశారని బాధపడుతున్నారా? పార్టీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారా? కానీ పార్టీ నేతలు మాత్రం ఆయన్ను అస్సలు పట్టించుకోవడం లేదా? తెలంగాణ బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గోషామహల్ నియోజకవర్గంలో కమలం పార్టీ నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కానీ రాష్ట్ర బీజేపీ చీఫ్గా రామచంద్రరావును ఎంపిక చేయడంతో ఒక్కసారిగా నారాజయ్యారు. రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి కోసం తనను నామినేషన్ వేయకుండా సీనియర్లు అడ్డుకున్నారని ఆరోపిస్తూ దశాబ్దాలుగా కాషాయ పార్టీలో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకొని బయటకు వచ్చారు. అయితే రాజాసింగ్ రాజీనామాకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఒంటరయ్యారు. కానీ ఇప్పుడు రాజాసింగ్ కమలం పార్టీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జపం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పాక రాజాసింగ్ శివసేన పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. మహారాష్ట్రలో కీలకంగా ఉన్న శివసేన పార్టీకి తెలంగాణ చీఫ్ కాబోతున్నారంటూ టాక్ నడిచింది. కానీ ఇవన్నీ ఉత్త పుకార్లేనని తేలింది. అయితే రాజాసింగ్ తిరిగి కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు వెళ్ళి వాలిపోతానని రాజాసింగ్ అంటున్నారట. తనను బీజేపీ ఎమ్మెల్యేగానే చూడాలని ప్రజలను కోరుతున్నారు. తన వైపు తప్పులు జరిగాయని, హైకమాండ్ పిలిస్తే వెళ్ళి సారీ చెప్పి అయినా పార్టీలో చేరిపోతానని అనుచరుల దగ్గర చెప్పడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకుముందు ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు మధ్య చాలా తేడా ఉందనే టాక్ సైతం వినిపిస్తోంది. తాను చాలా బలవంతునని, తాను లేకపోతే బీజేపీకి చాలా నష్టమని ఆయన అనుకున్నారు. చేయాల్సినంత రచ్చ చేశారు. కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థమైందని పొలిటికల్ సర్కిల్స్లో కూడా చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజాసింగ్కు వ్యక్తిగతంగా ఫాలోయింగ్ ఉంది. కానీ బీజేపీ అనే అండ లేకపోతే ఆ ఫాలోయింగ్ కూడా ఉండదు. ఎన్ని వివాదాలు తెచ్చిపెట్టినా ఆయనపై కాస్త సానుకూలంగానే బీజేపీ ఉంది. కానీ ఆయన ఇటీవల కాలంలో మరీ శృతి మించిపోయారు. పార్టీ క్రమశిక్షణను పూర్తి స్థాయిలో ఉల్లంఘించారు. చివరికి ఆయనను పక్కన పెట్టుకోవడం కన్నా వదిలించుకోవడం బెటర్ అనుకున్నారు. ఆయనే రాజీనామా చేయడంతో క్షణం ఆలోచించకుండా ఆమోదించేశారు. ఇప్పుడు రాజాసింగ్కు గడ్డు పరిస్థితి అంటే ఏమిటో తెలిసి వస్తోంది. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ టికెట్ ఇవ్వాలని ఆయన చేయని ప్రయత్నం లేదు. మహారాష్ట్ర, యూపీ నేతలతో చెప్పించుకుని ఎలాగోలా టికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆలోచించాల్సి ఉంది. కానీ అదేమీ లేకుండా రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తొందరపాటుతో వ్యవహరించి పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ద్వారా కమలం పార్టీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాల్లో రాజాసింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రాజాసింగ్ విషయంలో బీజేపీ హైకమాండ్ కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ అనవసరంగా నోరు పారేసుకున్నారు. అటు సీనియర్ నేతలను పాత సామాన్లతో పోల్చారు. ఇప్పుడు వాళ్లు మద్దతు ఇస్తేనే తిరిగి పార్టీలో చేరే అవకాశం రాజాసింగ్కు ఏర్పడింది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద మనసు చేసుకుని రాజాసింగ్కు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక రెడ్ సిగ్నల్ వేస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు కమలం పార్టీలో కొందరు నేతలు.